ఇంతకుముందే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన క్యాచింగ్ హోస్ట్ కానీ లేదా దాంతోపాటు ఇతరత్ర రంగాలలో కూడా చూశారు అనేది గతంలో చాలా సందర్భాలలో కూడా ఆరోపణ అయింది, అది నిరూపితమైంది. కానీ ప్రపంచ దేశాలని చూసి మిస్ వరల్డ్ 2025లో ఇలాంటి కార్యక్రమం అంటే ఇలాంటి అనుభూతి నిజంగా జరిగిందా, లేకపోతే ఇలాంటి ఫేస్ చేశారా, మ్యాగీ చేసే ఆరోపణలలో నిజమెంత అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దానికంటే ముందు అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ ఆరోపణలు చేసినట్లుగా ఇక్కడ కూడా ఆరోపణకే పరిమితమైందా? ఎందుకంటే తెలంగాణ ఇజ్జత్ మొత్తం పోతుంది, తెలంగాణ పరువు మొత్తం పోతుంది, హైదరాబాద్ పరువు మొత్తం బ్రాండ్ కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే ఆరోపణలు చేయకండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం మన దేశమైన పరాయి దేశ స్త్రీని మనం ఎలా గౌరవించాలనేది కూడా చాలా అవసరమైన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన అంశాలలో నిర్వాహకులకు సంబంధించి మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన CEO జూలీకి సంబంధించి ఏం చెప్పారు, నిజానికి ఆ వార్తా కథనాలకు సంబంధించి వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కొక్క పేపర్లలో చూద్దాం. అయితే ఏం జరిగింది ఏం కథ అనేది ఇక్కడ మొట్టమొదటిసారిగా చూద్దాం. ఏంటి ఒక వేశ్యలా చూశారు మిస్ వరల్డ్ పోటీలపై కంటెస్టెంట్స్ అసంతృప్తి, తీవ్ర మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్. అందాల పోటీలపై సంచలన వ్యాఖ్యలు, ధనవంతుల ముందు బొమ్మలా నిలబెట్టారు, సర్కస్లోని కోతులా ట్రీట్ చేస్తున్నారు, మిస్బిహేవ్తో విసిగిపోయాను, అవమానాలు భరించలేకనే ఇంటికి వచ్చా, సంచలనం సృష్టిస్తున్న మ్యాగీ కామెంట్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మిస్ వరల్డ్ పోటీలపై విమర్శల వెలువ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో రాష్ట్ర పరువు తీశారంటూ పబ్లిక్ ఆగ్రహం అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం. సో ఒక వేశ్యలా చూశారు అంటూ కూడా మిస్ వరల్డ్ పోటీలపై కంటెస్టెంట్ ఎవరైతే మాగి ఉందో తను పూర్తి స్థాయిలో కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశాన్ని ఇంకొక పేపర్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్, ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి సంబంధించి 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్లోని గ్లామర్ బొమ్మలా చూస్తారని ఆవేదన, మధ్య వయసులైన మగాళ్ళ మధ్య అందరినీ ఆ పరేడ్ చేయించారంటూ ధ్వజం, డబ్బున్నవారనే సంతోషపెట్టే వస్తువుగా తమను చూస్తారని మండిపాటు, నిర్వాహకుల తీరుతో తాను వేశ్యనా ఏంటి అనే భావన కలిగిందన్న భాగోద్వేగం. UK పత్రిక ది సన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాపోయిన సుందరీమణి, నిర్వాహకుల తీరుతో కొన్ని రోజులు నిద్ర పట్టలేదు, నమస్తే తెలంగాణతో మ్యాగీ. ఇక మ్యాగీ ఆరోపణలు నిరాధారం, అసంబద్ధం. మిస్ వరల్డ్ సంస్థ CEO జూలీ అంటూ కూడా చూడొచ్చు. అందాల పోటీలతో హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్ట అబాసుపాలైంది విశ్లేషకులు. సో ఇక మొత్తానికి UK పత్రిక ది సన్ ముఖ చిత్రంపై మిస్ ఇంగ్లాండ్ మ్యాగీపై వచ్చిన ప్రత్యేక కథనానికి సంబంధించి కూడా చూసాం. నేనేమైనా వేషన ముందు ఇవన్నీ నమ్మలేకపోయా, కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్కు గురయ్యాను. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదని, మిస్ వరల్డ్ పోటీల విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా లేదు, గతంలో జరిగినట్టే ఇక్కడ కొనసాగుతుంది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేషన ఏంటి అనే భావన కలిగింది అంటూ కూడా ది సన్ పత్రికకు సంబంధించి మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి మిల్లా మ్యాగీకి సంబంధించి ఒక ఆరోపణ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది నెట్టింట వైరల్ భారీ స్థాయిలో అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మిస్ ఇండియాకు సంబంధించి గతానికి సంబంధించి ఒకసారి ఈ అంశాన్ని కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి ఇంకా మరో పత్రికలకు కూడా చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మిస్ ఇండియాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకే పత్రికలు వచ్చింది. రైట్, ఇగో ఇక్కడ కూడా మిస్ UK క్విట్. ఇక మిస్ వరల్డ్ పోటీలలో కీలక పరిణామం, కంటెస్టెంట్స్ను వేషలా చూస్తున్నారు, విలువలు లేని చోట ఉండకూడదని తప్పుకున్న ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అంటూ కూడా బ్రిటిష్ మీడియాలో అవాస్తవ అలా ప్రచారం. తల్లి ఆరోగ్యం బాగోలేదని తప్పుకున్నది, స్వదేశానికి క్షేమంగా పంపించాం, బ్యూటీ విత్ ఏ పర్పస్ విలువలకు కట్టుబడి ఉంది మిస్ వరల్డ్ జూలియా మర్లీ ప్రకటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక ఇంకొక పత్రిక కూడా చూడాలి. ఎందుకంటే అన్ని పత్రికలకు సంబంధించి చూడాలి. గ్రాండ్ ఫైనల్కు నందిని గుప్తా, 72వ మిస్ వరల్డ్ టాప్ మోడల్ విజేతల జాబితా రిలీజ్. ఇక పోచంపల్లి గద్వాల చీరల మెరిసిన ప్రపంచ సుందరీమణులు ఇక కోతుల్లా కూర్చోబెడుతున్నారు, వినోదం కోసమే మమ్మల్ని ఉపయోగిస్తున్నట్లు అనిపించింది, నైతిక కారణాలతో ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నా. ది సన్ అనే బ్రిటిష్ మీడియాతో మిస్ వరల్డ్ 72 కంటెస్టెంట్స్ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ అంటూ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ 3 కోణాలను మనం చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది.
ఒకటి పూర్తి స్థాయిలో కూడా మిస్ ఇండియాకు సంబంధించి ఎవరైతే మ్యాగీకి సంబంధించి ఇంగ్లాండ్కి సంబంధించిన కంటెస్టెంట్ ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి 2025 మిస్ వరల్డ్కి సంబంధించిన అందాల పోటీలలో అందాల భామలలో ఈ అందాల భామ కూడా పాల్గొన్నది. సో పాల్గొన్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్వాహకులకు మాత్రం గతంలో మాదిరిగానే ఇక్కడ జరిగింది అనే ఒక స్టేట్మెంట్ను కూడా నేను చెప్తాను. ఏంది అంటే గతంలో జరిగినట్టే ఇంకా కొనసాగుతుంది. అంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా 2025 మిస్ వరల్డ్కు సంబంధించి కూడా గతంలో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుందనే ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ మిస్ వరల్డ్కు సంబంధించి మ్యాగీ అయినా ఇంకెవరైనా సంబంధించి అనేక మంది దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు ఉంటారు. వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఇదే విధంగా ఇబ్బంది పడితే పూర్తి స్థాయిలో మిస్ వరల్డ్ 2025 నిర్వహణ అనేది జరిగి ఉండదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 2025కి సంబంధించి మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్కి సంబంధించి వారి యొక్క తల్లి అనారోగ్య కారణాలతోని ఇక్కడ నుంచి క్షేమంగా కూడా మేము పంపించామంటూ కూడా మిస్ వరల్డ్కు సంబంధించిన CEO పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మిస్ వరల్డ్కు సంబంధించిన CEO జూలీకి సంబంధించి చాలా క్లారిటీగా ఏమని చెప్పిందంటే మ్యాగీ ఆరోపణలన్నీ కూడా నిరాధారణం, అవన్నీ కూడా అసంబద్ధం. పూర్తి స్థాయిలో తన తల్లి అనారోగ్యంతో ఉండడంతోనే మేము క్షేమంగా ఇక్కడ నుండి పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇలాంటి నిరాధారమైన అసంబద్ధమైన ఏదైతే వ్యాఖ్యలు ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేసింది అంటూ కూడా మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన CEO జూలీకి పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ ఈవెంట్ను నిర్వహించే ఈవెంట్ CEOకు సంబంధించి జూలీ మార్లేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని అంటే మిస్ వరల్డ్ 2025కి సంబంధించి అలాంటిది ఏది కూడా ఇక్కడ చోటు చేసుకోలేదు. కేవలం మ్యాగీ తన తల్లి యొక్క ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన దేశానికి మేము క్షేమంగా ఏంటంటే సురక్షితంగా పంపించామంటూ కూడా తాను చెప్పిన అంశాన్ని చూశాను. సరే, ఇదంతా పక్కన పెడితే మరి మ్యాగీ ఆరోపణను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. తాను ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యూటీ ఒక దేశం నుండి మన దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ దేశానికి సంబంధించిన ఆడబిడ్డను ఎట్లాగైతే గౌరవిస్తామో పరాయి దేశానికి సంబంధించిన ఆడపిల్లను కూడా మనం అలాగే గౌరవించాల్సిన అవసరం ఉంటుంది, మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఏంది అంటే భారతదేశానికి సంబంధించిన పౌరుడిగా మనం విలువలతో ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలతో పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండి ఏదైతే మన ఇంట్లో ఉండే తల్లి ఏ విధంగానైతే చూసుకుంటామో అలాగే పరాయి స్త్రీ అంటే పరాయి దేశానికి సంబంధించిన స్త్రీ ఎవరైనా కూడా మన దేశానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అలాగే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మ్యాగీ చేసిన ఆరోపణలు మిస్ వరల్డ్ 2025 మీద భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో విచారణకు ఏమైనా చేపడుతుందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా దీని మీద ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించి కరీంనగర్, నల్గొండనో, వరంగల్లో, లేకపోతే ఖమ్మమో, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి ఆరోపణలు చేసి ఇక్కడ ఇజ్జత్ పోయిందంటే ఆలోచించాల్సిందే. కానీ తెలంగాణ పరువు ప్రతిష్ట అనేది ప్రపంచ దేశాలతో భారతదేశం కాబట్టి ఈ భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట ప్రపంచ దేశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి రేపు పొద్దుగాల ఇంగ్లాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఏదైతే ఇక్కడ వ్యాపార ఒప్పందాలు కానీ లేదా ఆ దేశంతో సఖ్యత విషయంలో ఆ దేశానికి సంబంధించిన స్త్రీని మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇబ్బంది పెట్టాం అనేది ఒక ఆరోపణ వస్తే రెండు దేశాల మధ్య సఖ్యత దెబ్బతినే అవకాశాలు కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులలో మిస్ వరల్డ్కు సంబంధించిన మ్యాగీ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలను కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే ఇది రెండు దేశాలకు సంబంధించి కదా, ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని దేశాలలో కూడా కూస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కూడా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ ఇక్కడ మిస్ వరల్డ్ 2025కి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ పోటీలు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాణిజ్యపరంగా అంటే ఫ్యాషన్ డిజైన్ కానీ ఇతరత్ర రూపంలో కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మీడియా కథనాలలో ప్రచారం చేస్తూ ఇక్కడ అద్భుతంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దాంతోపాటు టూరిజం కూడా బాగానే ఉంది, ఇక్కడ రక్షణ విషయంలో కూడా అద్భుతంగానే ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలకు సంబంధించిన వారు ఎవరైనా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వ్యాపారాలు పెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే 200 కోట్ల రూపాయలకు సంబంధించి వెచ్చించి మిస్ వరల్డ్ 2025ని రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేస్తున్నాను. అయితే ఏర్పాట్ల విషయంలో పూర్తిగా కూడా మీరు చాలా సందర్భాలలో చూడొచ్చు. రామప్ప కానీ, కాకతీయుల కళాతోరణం కానీ, లేకపోతే భద్రకాళి కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, చార్మినార్ కానీ, చౌమల్లా ప్యాలెస్ కానీ, లేకపోతే ఇతరత్ర పర్యాటక ప్రాంతాలలోకి ఎక్కడైతే ఈ అందాల భామలు అడుగుపెట్టిలో అక్కడ ఆ పూర్తి స్థాయిలో ఆ ఈవెంట్కి సంబంధించి కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ ఈవెంట్లో ఎక్కడా కూడా పూర్తిగా కూడా
స్పాన్సర్షిప్ అనేది లేనే లేదు. పర్యాటక రంగానికి సంబంధించి ఎవరితో కొలాబరేషన్ కాలే, ఎవరితో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్యాటక రంగానికి సంబంధించి స్పాన్సర్షిప్ ఎక్కడ కనబడలే. దాదాపుగా అవి ఒక 25 కోట్ల రూపాయల లాస్. దాంతోపాటు ఇప్పుడు 200 కోట్ల రూపాయలతో పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే మన తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఒక మహిళతో పూర్తి స్థాయిలో కూడా వేశ్యలా కూడా చూస్తున్నారు. ఇక్కడ నడి వయసుకు సంబంధించి ఇక్కడ మ్యాగీ చేసిన ఆరోపణలలో కూడా 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. నేను పూర్తి స్థాయిలో కూడా మొదటి నుండి కూడా, ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని వీక్షించిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన లైవ్ విజువల్ కానీ వాళ్ళు ఇచ్చిన లైవ్లో కానీ చాలా స్పష్టంగా చూస్తూ ఉంటే మ్యాగీకి సంబంధించి చేసిన ఆరోపణలలో 2 నిజాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మధ్య వయసులైన మొగాళ్ళ మధ్య ఒక టేబుల్ని అయితే కూర్చోబెట్టి అదైతే పూర్తి స్థాయిలో ప్రతి టేబుల్కి అయితే కనబడింది అనేది ఒక క్లారిటీ అయితే అంశం అయితే కనబడింది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మరి వేశ్యలా చూసారా లేదా అనేది మనకైతే తెలియని విషయం. ఒకటి ఆ మ్యాగీకి సంబంధించి ఆరోపణలు అయితే చేసింది, దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏమైనా దర్యాప్తు చేస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు చేస్తుందా? ఎందుకంటే మిస్ వరల్డ్కు సంబంధించిన 2025కి సంబంధించి జూలీ చేసే ఆరోపణలలో నిజమెంత అవాస్తవాలు ఎంత అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా. ఎందుకంటే ఇక్కడ మ్యాగీ కూడా మిల్లా మ్యాగీ కూడా 2 రకాల వాదనలు వినిపించింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా, కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్కు గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదని, మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా జరగలేదు. గతంలో జరిగినట్టే ఇక్కడ కొనసాగింది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేసినా ఏంటి అనే భావన కలిగింది. అంటే గతంలో కూడా ఇలాంటి పరిణామాలు మిస్ వరల్డ్కు సంబంధించి మిస్ వరల్డ్ పోటీలకు ఎవరైతే వచ్చారో వాళ్ళు అందాల భామలకు సంబంధించి గతంలో కూడా ఇలాంటి పరిణామాలకే చోటు చేసుకున్నారు. ఈ విధంగానే పూర్తి స్థాయిలో అందాల భామలకు సంబంధించి పూర్తిగా కూడా ఇలాంటి పరిణామాన్ని ఎదుర్కొన్నారు. సో పూర్తిగా కూడా ఇక్కడ మ్యాగీకి చేసిన ఆరోపణలకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి వాదన వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి వాదన వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్కి సంబంధించి ది సన్ అనుకుంటా పత్రికకు సంబంధించి పూర్తి స్థాయిలో ది సన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా ఈ పత్రికకు సంబంధించి ప్రచురించిన కథనాన్ని అయితే మనం చూస్తున్నాం. సో ఈ కథనానికి సంబంధించి మరి ఏం జరిగింది, ఏం కథ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయం. అందులో ఒక దేశానికి సంబంధించిన ఆడపిల్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా మనం తగు జాగ్రత్తలతో ఉండాలి. మరి ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదాలు జరిగినాయి, మరి దీనికి సంబంధించిన ఏమైనా దర్యాప్తు జరుగుతుందా, లేకపోతే జూలీ ప్రకటనతో అంటే ఈ ఏదైతే మిస్ వరల్డ్కు సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లను సమీక్షిస్తూ దీన్ని నిర్వహిస్తున్న సంస్థ సీఈఓకి సంబంధించి జూలీ చేసిన ఆరోపణలతోనే కొట్టివేసినట్టుగా అయిపోతుందా, కేవలం మ్యాగీ తన తల్లి అనారోగ్య కారణాలతోనే వెళ్ళిందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా మ్యాగీ చేసిన ఆరోపణలలో వాస్తవాలు ఉన్నాయా? వాస్తవాలు ఉంటే ఒకసారి అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో ఎంత తక్కువ ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. ఎందుకంటే దీనికి సంబంధించి మ్యాగీ ఆరోపణలు చేసింది, ఈ పోటీలు నిర్వహించే సంస్థకు సంబంధించిన సీఈఓ జూలీకి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చింది. తన తల్లి అనారోగ్య కారణాలతోనే మేము ఇక్కడ నుండి చాలా క్షేమంగా కూడా పంపించామంటూ కూడా దీనికి సంబంధించిన సీఈఓకు సంబంధించి జూలీ చాలా క్లారిటీ ఇచ్చింది. కానీ మ్యాగీ మాత్రం ఇక్కడ నేను ఏమైనా వేసినా నన్ను ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే ఆరోపణ మాత్రమే చేసింది. తనను ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలే, కేవలం నడి వయస్కులో ఉన్న మధ్య టేబుళ్లలో వాళ్ళని అలరించేందుకు మమ్మల్ని కూర్చోబెట్టినట్టుగా ఉంది అనే ఆరోపణ చేసింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర పరువు బజార్ పాలైపోతుంది. దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన పరువు కూడా గంగలో కలిసే ప్రమాదం ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దాంతోపాటుగా జూలీకి సంబంధించి ఈ సంస్థ నిర్వహణకు సంబంధించిన సీఈఓ జూలీ, దాంతోపాటు దీనికి సంబంధించిన ఈవెంట్ వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెడితే కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే దీనికి సంబంధించి ఎవరో రాశారు కదా, ఏదో జరిగింది కదా అనే ఆరోపణలతోని మనం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మనం వెళ్తే మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం.